మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. కశ్మీర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు. గ్రామాలు రాజకీయాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్కి కావచ్చు, కులాలకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, దానికి ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు. అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా కానీ, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు. ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి, ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి. సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు, పేరు లేదు, ఉండదు, వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు, కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు. ఏదన్నా విగ్రహాలు పోతే గోల్ చేసేస్తారు. కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికి ఇచ్చిందో, ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు, ఎలాంటి చిహ్నం ఉండదు, గుర్తుండదు. అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ, శశిభూషణ్ గారికి కానీ, ఇక్కడున్న కమిషనర్ గారికి కానీ, అందరికీ అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం. దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం. అది మీరు 1000 గజాల్లో పెడతారా, ఎకరంలో పెడతారా, ఇంకెక్కువలో పెడతారా, ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట 13,326 పంచాయతీల్లో 13,326 జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి. 13,326 జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి. ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం, దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఇది చాలా చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే, దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం, తద్వారా మనం లాభపడగలం. మనకి ఉనికినిచ్చిన మన దేశం తాలూకు మనం భాగస్వాములు కాకపోతే, ఇది నాకు సంబంధం లేదు, నా కులం కాదు, నా పార్టీ కాదు, మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు. అందుకని దీనిని జాతీయ సమగ్రతని పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను.